హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, మనం ఈ యొక్క వీడియోలో ఏపీ కానిస్టేబుల్కి సంబంధించి 2018లో మెయిన్స్ జరిగిన ఈ యొక్క కానిస్టేబుల్ యొక్క పేపర్ అనేది మనం పూర్తిగా ఒకసారి రివ్యూ చూద్దాము. ఓకేనా? ఏంటంటే పేపర్ ఇలా ఉంటుంది కాబట్టి అదేవిధంగా మనము ఎవరు కూడా స్కిప్ చేసి చూడొద్దు. ఎందుకంటే అక్కడక్కడ నేను కొన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పరంగా కూడా ముఖ్యమైన విషయాలు కూడా మనం షేర్ చేసుకోవడం జరుగుతుంది ప్రిపరేషన్ సంబంధించి. కాబట్టి కంప్లీట్గా చూసే ప్రయత్నం చేయండి. అందరికీ కూడా ఈ యొక్క పేపర్ వచ్చేసి మనకు అందుబాటులో ఉంటుంది. మనకు యొక్క గూగుల్ ఓపెన్ చేసి చూసినట్లయితే పీడిఎఫ్ అనేది అందుబాటులో ఉంటుంది, చూస్ చేసుకోండి. అదేవిధంగా ప్రిపరేషన్లో మనకు ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్స్ అనేది దగ్గర ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా? ఇది ఇంగ్లీషు మొదటగా వచ్చేసి మనకు 30 మార్కులకు వెయిటేజ్ ఉంటుంది ఇంగ్లీషు. ఓకేనా? 30 మార్కులకు సంబంధించి అందులో ప్యాసేజ్ వచ్చేసి 5 మార్కులకు ఉంటుంది. మిగతా 25 ప్రశ్నలు వచ్చేసి గ్రామర్ టోటల్గా ఉంటుంది. ఓకేనా? ప్రశ్నలు అయితే ఈ విధంగా రావడం జరిగింది. 2018 కానిస్టేబుల్ యొక్క మెయిన్స్, అంటే 19లో జరిగింది మెయిన్స్, 18 నోటిఫికేషన్. ఓకేనా? కాబట్టి అప్పుడైతే పేపర్ ఎలా ఉందంటే చాలా కష్టంగా ఉందని అభ్యర్థులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అంటే కొంచెం కష్టంగా, కొంచెం ఈజీగా, అంటే ఏదైనా మోడరేట్గా ఉంది ఆ యొక్క పేపర్. ఇది 2019 కానిస్టేబుల్ యొక్క మెయిన్స్ పేపరు. ఇంతకుముందు 2016 చూపించడం జరిగింది. అదైతే పర్లేదండి, అంటే ఈజీగా ఉంది, అందువల్ల కట్ ఆఫ్ వెళ్ళింది. ఇది కొంచెం కష్టంగా ఉంది కాబట్టి కట్ ఆఫ్ కూడా యావరేజ్గా ఉండడం జరిగింది 2019 కానిస్టేబుల్. అదేవిధంగా పోస్టులు కూడా తక్కువ కాబట్టి మనకు కట్ ఆఫ్ అనేది ఇంకా పెరగడం జరిగింది. ఇంకా పేపర్ టఫ్గా ఉంది, పోస్టులు తక్కువ కాబట్టి కట్ ఆఫ్ కూడా యావరేజ్గా ఉండడం జరిగింది. అదే 2016లో అయితే ఏమిటంటే పేపర్ అనేది ఈజీగా ఉన్నప్పటికీ, పోస్టులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా కట్ ఆఫ్ అనేది ఎక్కువ వెళ్ళడం జరిగింది. అంటే మెయిన్ మనకు పోస్టులు చూసి కాదు కానీ మనము పేపర్ని బట్టి మనకు కట్ ఆఫ్ అనేది ఉంటుంది. అంటే పేపర్ మోడరేట్గా, అంటే కొంచెం కష్టం ఈజీగా ఉంటే మోడరేట్గా ఉంటుంది. అంటే 2019 యొక్క ఈ పేపర్ విధంగా, ఈ పేపర్ ఎలా ఉందో ఈ విధంగా కానీ వచ్చినట్లయితే కానిస్టేబుల్ కట్ ఆఫ్ కూడా అదే అంటే యావరేజ్గా ఉంటుంది. అంటే ఇంకా ఈజీగా ఉందనుకోండి, 2016 కట్ ఆఫ్ ఎలా ఉందో ఆ విధంగా ఉంటుంది. ఓకేనా? ఇది వచ్చేసి రీజనింగ్ ప్రశ్నలు అండి. సిరీస్ నుండి మనకు డైరెక్షన్, కోడింగ్, డీకోడింగ్ నుండి డైరెక్షన్, బ్లడ్ రిలేషన్స్ నుండి ఈ యొక్క 4 టాపిక్స్ నుండి మనకు 15 ప్రశ్నల దాకా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? 15 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా అర్థమెటిక్ నుండి, రీజనింగ్ నుండి టోటల్గా 20 క్వశ్చన్స్ వస్తాయి. అర్థమెటిక్ నుండి మనకు 25 క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే అర్థమెటిక్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఒక 5-6 తీసుకొని ప్రిపేర్ అయినా కూడా ఈజీగా 15 to 20 స్కోర్ చేయగలిగే విధంగా ఉంటుంది. కాబట్టి పేపర్ అనేది ఈ విధంగా ఉంది. 2019 కానిస్టేబుల్ మెయిన్స్ పేపర్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇటువంటి తీర్మానాలు, ప్రకటనలు ఉంటాయి కదా, ఈ ప్రశ్నలు ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాయి. కాబట్టి ఎక్కువ ప్రశ్నలు ప్రాక్టీస్ చేయండి. 3 ప్రశ్నలు వస్తాయి మనకు రీజనింగ్ సంబంధించి. కాబట్టి మూడిట్లో కనీసం 2 పెట్టడానికి ట్రై చేయండి. అంటే ఎక్కువ ప్రాక్టీస్ చేసినప్పుడు, ఎక్కువ ఎగ్జాంపుల్స్, మోడల్ క్వశ్చన్స్ మనకు ప్రాక్టీస్ చేసినప్పుడే ఈ ప్రశ్నలకు మనం సమాధానం చేయగలుగుతాం అనే విషయాన్ని అయితే మర్చిపోవద్దు. ఓకేనా? నెక్స్ట్ చూసినట్లయితే అర్థమెటిక్ అయితే కంప్లీట్ అవ్వడం, అర్థమెటిక్ అండి టోటల్గా అర్థమెటిక్ కంప్లీట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ యొక్క హిస్టరీ అండ్ జనరల్ సైన్స్ ప్రశ్నలు కానీ ఒకసారి ఫ్రెండ్స్ పేపర్ అయితే ఈ విధంగా ఉండడం జరిగింది. కాబట్టి ఎవరైనా కూడా మనం ఏంటంటే హిస్టరీ ప్రశ్నలు కూడా చాలా సులభంగా అడగడం జరిగింది. మీకు ఆ విషయం తెలిసిన విషయమే. కాబట్టి హిస్టరీ ప్రశ్నలు 2019 కానిస్టేబుల్ యొక్క మెయిన్స్లో హిస్టరీ ప్రశ్నలు అయితే చాలా సులభమైన ప్రశ్నలు అడగడం జరిగింది. కొంచెం కరెంట్ అఫైర్స్ కాడ, అదేవిధంగా కొంచెం అర్థమెటిక్ టైం అయితే సరిపోలేదండి ఆ సమయంలో చాలామంది అభ్యర్థులకు. ఏదేమైనా హిస్టరీ ప్రశ్నలు అయితే కొంచెం బాగా ఈజీగా ఉన్నాయి. ఓకేనా? చాలా అంటే ఓన్లీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ మాత్రమే ఫోకస్ చేయండి. గట్టిగా, ఈజీగా ఖచ్చితంగా సాధించే అవకాశం ఉంటుంది. మంచి స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది జనరల్ సైన్సు, హిస్టరీ మీద, ఇండియన్ హిస్టరీ, అది కాక మోడర్న్ ఇండియన్ హిస్టరీ మెయిన్. ఓకేనా? అదేవిధంగా చూసినట్లయితే కానిస్టేబుల్లో బాగా మెరిట్ కొట్టాలంటే పార్ట్ 1, అంటే నేను పార్ట్ 1, పార్ట్ 2గా విభజించి మీకు చెప్తాను విషయం మీకు తెలుసు. మరి పార్ట్ 1లో మీరు రీజనింగ్, ఇంగ్లీషు మంచి స్కోర్ సాధిస్తే అర్థమెటిక్ రాని వాళ్ళు కనీసం అందులో 10-12 ప్రశ్నలు చేసినా కూడా మంచి స్కోర్ సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫిజిక్స్ ప్రశ్నలు ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ ఈ విధంగా రావడం జరిగింది. అంటే ఫిజిక్స్ ప్రశ్నలు ఎలా అంటే ఇంటర్మీడియట్ పుస్తకాలు చదవడానికి ట్రై చేయండి. స్కూల్ బుక్స్ 8th, 9th, 10th ఇంటర్ బుక్స్ మీకు అందుబాటులో ఉంటే చూసుకొని తీసుకోండి. లేదంటే చాలామంది అభ్యర్థులు చెప్తున్న విషయం ఏంటంటే రీసెంట్గా ఒక బ్రదర్ మన కామెంట్ రూపంలో తెలియజేయడం జరిగింది. ఎస్విఆర్ అకాడమీకి సంబంధించి బయాలజీ బుక్ బాగుంటుంది, బాటనీ, జువాలజీ, అంటే బయాలజీ వస్తుంది, అంటే జీవశాస్త్రం, వృక్షశాస్త్రం వస్తుంది. కాబట్టి అది తీసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా ఉంటే, అంటే కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ మనం చదువుకుంటే ఇంటర్మీడియట్ పుస్తకాలు
నుంచి కూడా బిట్స్ పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. ఇది ఫ్రెండ్స్. అదేవిధంగా మనం చూసినట్లయితే ప్రశ్నలు అయితే ఈ విధంగా ఉండడం జరిగింది. చాలా ఈజీగా వచ్చాయి. బయాలజీ ప్రశ్నలు కూడా ఈజీగా వచ్చాయి. కాకపోతే మనకేంటంటే కరెంట్ అఫైర్స్ కొంచెం మనకు కష్టంగా ఇవ్వాలనుకుంటే కరెంట్ అఫైర్స్ ఇవ్వాలి, లేకుంటే జనరల్ సైన్స్లో మనకు ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ ఆ రెండిట్లలోనే మనకు పేపర్ టఫ్గా ఇచ్చాడు అని అనుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఒకటి, ఇంకోటి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆ ప్రశ్నలు. ఓకేనండి. ఇంకా మిగతా ఏ సబ్జెక్ట్ ఇచ్చినా కూడా ప్రతి అభ్యర్థి కూడా చేయగలిగే విధంగానే ఉంటాయి స్కోరింగ్ అనేది. ఓకేనండి. ఈ విధంగా ఉంటాయి. జనరల్ సైన్స్ ప్రశ్నలు చాలా సులభంగా. ఇదిగో స్లో బ్లైండ్నెస్ ఉంది కదా, ఇది మనకు 2023 కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో డైరెక్ట్ ప్రశ్న అడగడం జరిగింది. స్లో బ్లైండ్నెస్ అవి ఏ కిరణాలకు సంబంధించి ఆన్సర్ వచ్చేసి పరారుణ కిరణాలు. ఇక్కడ ఇచ్చిన మ్యాచింగ్లో ఇచ్చారు, అక్కడ డైరెక్ట్గా మనకు ప్రశ్న ఇచ్చారు. ఓకేనా. స్లో బ్లైండ్నెస్ సంబంధించి ఏ యొక్క కిరణాలు, అతిరేణులవతి కిరణాల, పరారుణ కిరణాల ఇట్లా అడగడం జరిగింది ఆప్షన్. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఆ పేపర్ కూడా. ఓకేనా. ఈ విధంగా అయితే ప్రశ్న అడగడం జరిగింది. చాలా సులభంగా ఉంటాయి. కాకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే పేపర్ సులభంగా ఉంది చూడడానికి అనిపిస్తుంది, కానీ మనం చేయాల్సింది ఏంటంటే మనం ఎక్కువసార్లు రివిజన్ చేయాలి. అంటే ఏ సులభంగా ఉన్నాయి ప్రశ్నలు అని చెప్పి మనం ఎక్కడ కూడా వాటి నిర్లక్ష్యం చేయవద్దు. చదివిందే చదువుతూనే ఉండండి. ఈజీగా ఉన్నా కూడా చదువుతూనే ఉండండి. ఆల్రెడీ వచ్చిందే అనిపిస్తున్నట్లే ఉంటుంది, కానీ మళ్ళీ మనం మరొకసారి చదవాలి. అలా చదివినప్పుడే మనం అక్కడ ఎగ్జామ్ హాల్లో ఆ 3 అవర్స్లో బెస్ట్ స్కోరు, అంటే తడబడకుండా టెన్షన్ పడకుండా ఈజీగా పేపర్ చూడగానే పెట్టేసే విధంగా మనం ఆ విధంగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. కాబట్టి సమయం అయితే ఉంది. మరొక విషయం ఏంటంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్పాలనుకున్నాను, కానీ ఎందుకులే, ఇంకా ఈ వీడియోలో ఆల్మోస్ట్ అందరూ చూస్తుంటారు కాబట్టి చెప్తున్నాను. మనకు ఈ యొక్క ఈవెంట్స్ అప్డేట్ కూడా మనకు అతి త్వరలో, అంటే 2025 ఆగస్టు 2025 మధ్యలోనే వచ్చే అవకాశం ఉన్నట్టు నాకైతే కనిపిస్తుంది. కాబట్టి ఒకసారి ఆలోచించండి. ప్రిపరేషన్కి ఇంకా ఎవరైనా వెనకడుగులో ఉన్నారో ఆలోచించండి. ఓకేనా. ఈ ఎకానమీ ప్రశ్నలు కూడా మనకు సులభంగా ఉన్నాయి. చాలా సులభంగా. అంటే హరిత విప్లవ పితామహుడు ఎవరు, సేవా రంగానికి చెందినది ఏది, ఇంతకుముందు ఏమి అడిగారు కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో, చెందనిది ఏది అన్నాడు. అంటే ఈ యొక్క సేవా రంగంలో ఇచ్చి దాని కింద ఈ యొక్క ఆప్షన్స్ ఇచ్చి సేవా రంగం కానిది, చెందినది ఇలా అడుగుతారు. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విధమైన మోడల్స్లోనే మనకు ఎకానమీ ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని అయితే మర్చిపోవద్దు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి మనకు ఈ యొక్క బిట్స్ పడే అవకాశం ఉంటుంది. కానిస్టేబుల్ ప్రిలిమ్స్ మొన్న జరిగిన ప్రిలిమ్స్లో కావచ్చు, ప్రీవియస్ ప్రిలిమ్ యొక్క మెయిన్స్లో కూడా చూడండి, ఎక్కువగా మనకు కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి, అదేవిధంగా ఈ సేవా రంగము, ఈ యొక్క హరిత విప్లవ పితామహుడు, ఈ స్టాండర్డ్ పరంగా కూడా మనకు జీకే కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఓకేనా. మౌంట్ బాటన్ ప్రణాళిక సులభంగా చెప్పొచ్చు. కాబట్టి గాంధీజీ తన రాజకీయ గురు ఎవరు భావించారు. ఈ విధంగా చిన్న ప్రశ్నలే మనకు. కాకపోతే మనం చేయాల్సింది ఏంటంటే పర్ఫెక్ట్గా అనేకసార్లు రివిజన్ చేయాలి. అప్పుడే ఎగ్జామ్ హాల్లో మనం టెన్షన్ పడకుండా ఈజీగా చేయగలుగుతాం. ఈ విధంగా జాగ్రఫీ ప్రశ్నలు కూడా చాలా సులభంగా అడగడం జరిగింది. 2018లో పేపర్ 19 కష్టంగా అంటున్నారు, కానీ అంతగా కష్టంగా ఉన్నట్టు మనకు కరెంట్ అఫైర్స్, ఒక ఫిజిక్స్ కెమిస్ట్రీ దగ్గరే కనిపిస్తుంది, కానీ మిగతా ఎక్కడ కూడా మనకైతే కనిపించట్లేదు. ఎందుకంటే ఈ ప్రశ్నలు తీరు చూస్తుంటే అంతగా కనిపించట్లేదు కదా. ఇది ఫ్రెండ్స్. ఓకేనా. ఇలా ప్రతి ఒక్క పేపర్ కూడా నేనైతే ఈ పేపర్ వచ్చేసి పీడిఎఫ్ లేదుగా మన జిరాక్స్ తీసుకున్నాను, అందుకని ఒక పక్కే మీకు చూపిస్తున్నాను. ఇంతకుముందు పేపర్ ఏంటంటే 2 సైడ్ తీశారు, బట్ ఈ పేపర్ ఏంటంటే నేను ఓన్లీ సింగిల్ సైడ్, అంటే ఒక పీడిఎఫ్ అనేది తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా అభ్యర్థులు ఏమిటంటే ఈ యొక్క ప్రిలిమ్స్ మెయిన్స్ 18, 16 ఈ యొక్క 4 పేపర్లు కూడా దగ్గర పెట్టుకొని ప్రీవియస్ పేపర్స్ ఎలా అడిగారు అన్నీ చూసుకొని చదవండి. ఏంటంటే ప్రీవియస్ పేపర్స్లలో గురించి కూడా మనకు బిట్స్ పడే అవకాశం ఉంది. అవే బిట్స్ రిపీట్ అయ్యే బిట్స్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంతకుముందు పడ్డాయి కాబట్టి చెప్తున్నాను. కాబట్టి ఎక్కడ బిట్ మిస్ కాకూడదు అని అనుకుంటే ప్రీవియస్ పేపర్స్ కూడా అనాలిసిస్ చేసి అందులో ఇంపార్టెన్స్ ఏమున్నాయి అన్నీ కూడా గ్రహించి పూర్తిగా చదివే ప్రయత్నం చేయండి. ఎక్కడ కూడా సమయం వృధా చేసుకోవద్దు. ఈవెంట్ షెడ్యూల్ కూడా మనకు ఆగస్టు 2025 మధ్యలో వస్తుందని నా యొక్క అభిప్రాయం అండి, నా యొక్క అంచనా మాత్రం అది. కాబట్టి ప్రశ్నలు కూడా ఈ విధంగా అయితే అడగడం జరిగింది. ఓకేనా. ఇది ఫ్రెండ్స్. టోటల్గా అయితే మనకు 200 క్వశ్చన్స్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే మనకు ఉండదు ఫ్రెండ్స్. ఓకేనా. ఈ విధంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు సమయాన్ని అయితే దయచేసి వృధా చేసుకోవద్దు. ఓకేనా. హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. ఎకానమీ కూడా సర్వే బడ్జెట్ నుంచి ఎక్కువ ప్రిపేర్ అవ్వండి. కేంద్ర ప్రభుత్వ పథకాలు వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టండి. ఓకేనండి. కేంద్ర ప్రభుత్వ పథకాల మీద ఎక్కువ దృష్టి పెట్టండి, ఎందుకంటే వాటి నుండి మనకు 2-3 బిట్స్ ఎకానమీ నుండి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. కీ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ 2019 కానిస్టేబుల్ యొక్క మెయిన్స్ పేపర్ అయితే ఈ విధంగా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.